విశ్వమాత గోమాత సకల సృష్టిని తనలో ఆవాసం చేసుకున్న గోమాత పూజించండి, గోరక్షణ చేయండి. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆదాయం పొందండి. బూన్ ప్లస్ ఐ సంస్థ ద్వారా ఆదాయం, ఆరోగ్యం, ఐశ్వర్యం పొందుదాం. ప్రస్తుత జనజీవన స్రవంతిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడేవారే తప్ప నాకు ఈ రోగము లేదన్న మనిషి లేడు. ప్రకృతిలో ప్రతిదీ కల్తీతో కూడుకున్న ఆహార పదార్థాలు తయారు చేసే విధంగా ప్రస్తుత మానవాళి తయారైంది. పూర్వపు రోజులు తీసుకురావడానికి మనవంతుగా మనం ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. అదేమిటనగా గోమాతను పూజించండి, గో సంరక్షణ చేయించండి, సకల శుభాలను పొందండి. గో ఉత్పత్తులను తయారు చేయండి, గో ఉత్పత్తులను అందించండి. పంచగవ్యాలతో తయారయ్యే ఉత్పత్తులను ప్రచారం చేయండి. మన ధ్యేయం ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని తయారు చేయడమే. పూర్వపు రోజులలో ప్రతి ఇంటికి 4-5 ఆవులు ఉండేవి. పెద్ద పెద్ద ఇళ్లలో ఆవులు మందలే ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పటి మన పెద్దలు ఎటువంటి అనారోగ్యము లేని వారిగా జీవించేవారు. కానీ ఇప్పుడు ప్రతి వ్యక్తి ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒకప్పుడు ప్రతి ఇంట్లో పాలు, ఆవు మజ్జిగ, ఆవు పెరుగు, ఆవు నెయ్యి ఈ పదార్థాల ద్వారా మన పూర్వీకులు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేవారు. ఎరువులు లేని సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయాన్ని చేసేవారు. అందుకే అప్పటి వారు ఆరోగ్యంగా ఉండగలిగేవారు. దుబాయ్ లాంటి కంట్రీలు మన ఆవు యొక్క పేడను టన్నులు దిగుమతి చేసుకుని అక్కడి వారి పంటలకు ఉపయోగించుకుంటున్నారు. కానీ మనం చేసేదేమిటి? ఫ్యాక్టరీలో తయారయ్యే యూరియా, గ్రోమోర్ లాంటి క్రిమి సంహారకాలను ఉపయోగించి పంటలు పండిస్తున్నాం. ఇదే మన అనారోగ్యానికి కారణంగా మారింది. పూర్వం ఊరు దాటి బయటకు వెళ్లవలసిన ఎలాంటి అనారోగ్యాన్నైనా నయం చేసేవాళ్ళు మన పెద్దలు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని తయారు చేయడానికి వంతుగా నేను మీకు ఈ సందేశాన్ని పంపుతున్నాను. నాతో చెయ్యి కలపండి, సాధించనిది అంటూ ఏమీ ఉండదు. జై గోమాత, జై జై గోమాత. 9618069421